హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్ర మనీషాని పొగిడేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మనీషా, థ్యాంక్ యూ. నన్ను చాలా సపోర్ట్ చేసావు. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. అంతేకాదు, నేను తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థించారు. లక్ష్మికి అన్యాయం జరగకుండా నువ్వు అడ్డుకట్ట వేశావు. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవించావు. నీ బేబీని నాకిచ్చేస్తానన్నావు. నా పరువు ప్రతిష్టలని కాపాడావు. అసలు నీ స్థానంలో వేరే వాళ్ళుంటే ఇలా ఒప్పుకోలేకపోయేవాళ్ళేమో. కానీ నువ్వు చాలా డిఫరెంట్. నా కోసం ఏదైనా చేస్తావు. థ్యాంక్ యూ అని అంటూ ఉంటాడు ఓ మిత్ర. ఇక లేదు, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టలేను. ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకొని తీరుతాను. లక్ష్మికి అన్యాయం చేసి తీరుతాను అని మనీష మనసులో దృఢంగా అనుకుంటుంది. ఇక మనీషా చేత మిత్రాకి కాఫీ పంపించానన్న గిల్టీ ఫీలింగ్లో లక్ష్మి కిచెన్లోకెళ్ళి అటు ఇటు చూస్తుండగా జాను అక్కడికి వస్తుంది. అక్క అని పిలుస్తుంది. ఏంటి జాను అని లక్ష్మి అడుగుతుండగా, గుడికి వెళ్దామక్క. అసలు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఆయన మూడీగా ఉంటున్నారు. నాకు ప్రాబ్లం ఉందని తెలిసినా బాగుండేదేమో. ఆయనలో ప్రాబ్లం పెట్టుకొని చాలా బాధపడుతున్నారు. ఆ బాధేదో నేను పడేదాన్ని, నాకు సంతృప్తిగా ఉండేది అని జాను అంటూ ఉండగా, అంత అదృష్టం లేదమ్మా అని దేవయాని అక్కడికి వస్తూ వాడిదో ప్రాబ్లం పెట్టుకున్నాడు. వాడి ప్రాబ్లం వల్ల నువ్వు సతమత పడుతున్నావు. నాకు మనవన్నో మనవరాలనో ఎత్తుకునే అదృష్టం లేకుండా పోయింది అని అంటూ ఉంటుంది దేవయాని. ఇక జాను అందుకే గుడికి వెళ్దామని నిర్ణయించుకున్నాను అత్తయ్య. తోడుగా రమ్మని అక్కని పిలుస్తున్నాను అని అంటుండగా, నాకు ఇంట్లో వేరే పనుందమ్మా, అందుకే నేను రాలేకపోతున్నాను అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక లక్ష్మిని తోడుగా రమ్మని జాను అడుగుతుండగా, జాను మాటలకి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. వివేక్లో లోపం, నాలో లోపం లేదు అన్న జాను మాటలకి లక్ష్మి బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటక్క, నీకు కూడా కిచెన్లో పనుందా? పర్లేదక్క, నేను ఒక్కదాన్నే వెళ్ళొసొస్తానులే అని జాను అంటూ ఉండగా, వద్దు కలిసి వెళ్దాం అని అంటూ ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి ఆందోళనని జాను గమనిస్తూనే ఉంటుంది. ఏమైందక్క, మనీషా గుచ్చి బావగారు నిర్ణయం తీసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకింత సతమతం అవుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటుండగా, ఏం లేదు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక అప్పుడే అక్కడ ఉన్న ఒక పూజా చెట్టుకి కొంతమంది అమ్మాయిలు, ఆడవాళ్ళు ఉయ్యాలలు కడుతూ కనిపిస్తారు జానుకి. అదేంటక్క అని అడుగుతూ ఉంటుంది జాను. పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం అలా ఉయ్యాలలు కడతారు అనగానే, నేను కడతానక్క అని అనేస్తుంది జాను. నువ్వు కడతావా అని ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది లక్ష్మి. అవునక్క, నేను కట్టకూడదా అని జాను అడుగుతుండగా, అయ్యో అటువంటిదేం లేదు అని అంటూ ఒక ఉయ్యాలని తీసుకొచ్చి జాను చెట్టుకి కట్టేలా లక్ష్మి చేస్తుంది. ఇక కడుతున్న జాను చెయ్యి జారి ఉయ్యాల కింద పడిపోబోతుండగా లక్ష్మి ఆ ఉయ్యాల కింద పడకుండా గట్టిగా పట్టుకుంటుంది. లక్ష్మి చాలా వణికిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది, ఇంత అపశకునం ఎందుకు జరిగింది అని లక్ష్మి బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా, చూసావా అక్క, చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నన్ను తల్లిలాగా నువ్వు పెంచావు. ఇప్పుడు నా మాతృత్వాన్ని కాపాడే అవకాశం కూడా నీకే వచ్చిందక్క. నేను కడుతున్న ఉయ్యాల నువ్వు నేలపాలు కాకుండా నా మాతృత్వాన్ని కాపాడావక్క అని ఎమోషనల్గా జాను చెప్తూ ఉండగా లక్ష్మి కంటనీరు పెట్టుకుంటుంది. నా మాతృత్వాన్ని నువ్వే నీ చేతులుగా ఇవ్వక్క అని తను కొంగు జాపి అర్థిస్తుంది జాను. ఇక లక్ష్మి ఆ ఉయ్యాలనే లక్ష్మి జాను కొంగులో పెట్టగానే, అక్క, నా మాతృత్వాన్ని కాపాడుకోవడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? ఈ ఉయ్యాలని నా చేత్తో ఈ చెట్టుకి కట్టిస్తావా అని అడుగుతూ ఉండగా, అలాగే అంటూ కన్నీళ్లతో పైకి వచ్చి జాను చేత ఉయ్యాలని కట్టిస్తుంది లక్ష్మి. ఇక లక్ష్మి కిందికి దిగి రాగానే, అక్క, నా మాతృత్వంలో సక్సెస్ అయ్యేలా నీ దీవెన నాకు కావాలక్క అని కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటుంది జాను. ఇక లక్ష్మి, దేవుడా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకు మాట్లాడుతుంది జాను అని లక్ష్మి మనసులో మదన పడుతూ జానుని కౌగిలించుకుంటుంది. ఇక అలా వాళ్ళు ఇంటికి చేరతారు. అప్పుడే హాల్లో
ఫోన్ రింగ్ అవుతుంది. హాల్లో ఎవరూ లేకపోవడంతో జయదేవ్ నందన్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమండి అన్న వాయిస్ వినబడుతుంది జయదేవ్ నందన్కి. అరవిందా అని షాకింగ్గా అతను అంటుంటాడు. అవునండి నేనే అని. అరవింద అనగానే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు అలా వెళ్ళిపోయావు అని జయదేవ్ నందన్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండగా, కుంభమేళాలో ఉన్నానండి, మిత్రా కోసం పూజలు చేస్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను, అక్కడ లక్ష్మి ఉందా అని అరవింద అడగగానే ఇక లక్ష్మి అప్పటికే అక్కడికి వచ్చి అరవింద్ అత్తయ్య గారు కాల్ చేశారు, వివేక్, జాను, మిత్ర గారు అని అంటూ అందరినీ కేకలు వేస్తే పిలుస్తుంది లక్ష్మి. ఇక లక్ష్మికి ఫోన్ ఇస్తాడు జయదేవ్ నందన్. ఎలా ఉన్నారు అత్తయ్య గారు అని ఆప్యాయంగా లక్ష్మి అడుగుతూ ఉండగా, ఆ మాట నేను అడగాలమ్మా నిన్ను, పరువు బాధ్యతలన్నీ నీ మీద వదిలేసి వచ్చేసాను, నన్ను క్షమించు అని అరవింద అడుగుతుండగా, అది నా మీద మీకున్న నమ్మకం అత్తయ్య గారు అని చెప్తుంది లక్ష్మి. నేను వచ్చే వరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు, ఎల్లుండి వచ్చేస్తా అని అరవింద అంటూ ఉంటుంది. దానికి కాస్త ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది లక్ష్మి. మిత్ర ఉన్నాడా అమ్మా అని అనగానే మిత్రకి ఆ ఫోన్ అందిస్తుంది లక్ష్మి. ఇక ఎక్కడున్నావమ్మా, మాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అని మిత్ర ఏడుస్తూ అడుగుతుండగా, నేను ఎక్కడున్నా నీకోసమే ఆలోచిస్తాన్రా, 1000 దేవుళ్ళకి మొక్కుతున్నాను నువ్వు బాగా ఉండాలని అని అంటుంటుంది అరవింద. ఆ 1000 దేవుళ్ళ ఆశీస్సులు నాకు అవసరం లేదమ్మా, నువ్వు మాతో పాటు ఉండాలి, నీ దీవెన చాలు నాకు అని మిత్ర అంటూ ఉండగా, ఎల్లుండి వచ్చేస్తున్నాన్రా అని అనేస్తుంది అరవింద. మనీషా ఉందా అని అరవింద అడగగానే, మనీషా అని కేక వేసి ఫోన్ ఇస్తాడు మిత్ర. హాయ్ ఆంటీ అని మనీషా అంటుండగా, హాయ్ మనీషా, హౌ ఆర్ యూ, వాట్ అబౌట్ యూ, ఆల్ ఫైన్ అని అడుగుతుండగా, ఓకే అండి అన్నీ బాగున్నాయి అని మనీషా అంటుండగా మిస్టీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది అరవింద. ఓహో అవునా, అన్నీ బాగున్నాయా, సరే నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు, ఆ తర్వాత నువ్వు ఆ ఇంట్లో ఉండాలా ఉండొద్దా నేను డిసైడ్ చేస్తా అని అంటున్న అరవింద మాటలకి షాక్ అవుతుంది మనీషా. అది ఆంటీ అని మనీషా ఏదో చెప్పబోతుండగా, చెప్పాను కదా అక్కడే ఉండు, నేను వచ్చాక నేను డిసైడ్ చేస్తా అని అంటూ, దేవయాని ఉందా అని అడుగుతుంది అరవింద. అంటూ దేవయానికి ఫోన్ అందించగా ఇలా అంటుంటుంది అరవింద. బాగున్నా అక్క, నువ్వెలా ఉన్నావు, నువ్వు ఇంట్లో లేక ఇల్లంతా బోసపోయిందని దేవయాని అంటూ ఉండగా, ఇంటి తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా అని అరవింద అనేస్తుంది. దాంతో షాక్ అవుతుంది దేవయాని. వివేక్కి కాల్ ఇవ్వు అని అరవింద అనగానే ఇక వివేక్ మాట్లాడుతూ, పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అని వివేక్ బాధగా అంటుండగా, ఎల్లుండి వచ్చేస్తున్నానరా అని అంటూ కాసేపు కబుర్లు చెప్పి కాల్ కట్ చేస్తుంది అరవింద. ఇక దాంతో మనీషా దేవయాని పక్కకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటారు. అరవింద వచ్చేస్తే మిత్రతో తన పెళ్ళి ఆగిపోతుందని మనీషా టెన్షన్ పడుతుంటే, మళ్ళీ ఇంటి పెత్తనమంతా తను తీసుకుంటుందని దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎలాగైనా అరవింద వచ్చేలోపే మిత్రతో తన పెళ్ళి కావాలని ప్లాన్ చేస్తుంది మనీషా. సరియు మేనేజర్ని కలవడానికి వెళ్తుంది. ఇక సాక్ష్యాలతో అరవింద వస్తుందని, మిస్టీరియస్గా మాట్లాడిందని చెప్పి తన ఫామ్ హౌస్లో హోలీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసి మిత్రాని చీఫ్ గెస్ట్గా పిలవమని సరియుకి చెప్తుంది మనీషా. నేను పిలిస్తే మిత్ర వస్తాడా అని అంటుండగా, లక్ష్మి చెప్తే వస్తాడు. అక్కడ యూనియన్ పార్టీలో ఏం జరిగిందో అలాగే మత్తులో మిత్రాని ముంచేసి తాళి కట్టించుకుంటా అని మనీషా ప్లాన్ చేస్తుంది. ఇక ఈ ప్లాన్ని లక్ష్మి అరవింద కలిసి ఎలా తిప్పికొడతారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.